शतमानं भवति शतमानं भवति शतमानं भवति। హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం. శతమానం భవతి. ఎప్పట్లాగే ప్రేక్షకుల జాతకపరమైన సమస్యలకి చక్కని పరిష్కారాలు అందించేందుకు, చక్కని ఆశీర్వచనాలు అందించేందుకు గురుగారు మనతో ఉన్నారు. ప్రముఖ జ్యోతిష్యులు, దేవి ఉపాసకులు, మైసూర్ దత్తపీఠ ఆస్థాన పండితులు మరియు వాస్తు బ్రహ్మ శ్రీ కొడకంట్ల శ్రీరామచంద్ర శర్మ గారు. గురుగారి మాటల్లో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే. జై గురుదత్త. గురుగారు, ప్రతిరోజులాగే ఈ రోజు కూడా ఒక చక్కని శ్లోకంతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః, గణపతి సచ్చిదానంద సద్గురవే నమః, దత్త విజయానంద తీర్థస్వామినే నమః, మాధవానంద మదనానంద స్వామినే నమః, శ్రీ అజిలావజుల వెంకటరమణ గురుపాదుకాభ్యాన్ నమః, చాముండేశ్వరి రేణుకాదేవి సమేత శ్రీ కనకదుర్గా నాగలక్ష్మీ సమేత విశాలాక్షి విశ్వనాథ సమేత దక్షిణ కాశీ కైలాసేశ్వర స్వామి సమేత ఆనందవల్లి శ్రీమాత్రే నమః. చేటి భవన్నిఖిల కేటి కదంబ తరువాటీషు నాకపటలి కోటీరచారుతురు కోటీరచారుతరు కోటి మణి కిరణ కోటి కరంభిత పదా పాటీర గంధ కుచశాటి కవిత్వ పరిపాటి మఘాది పశుతా ఘోటి కులా దదిక ధాటి ముధారముఖ వీటీరసేన తనుతాం. విశ్వజగజ్జనని బాలా త్రిపుర సుందరి తల్లికి అనేక సాష్టాంగ నమస్కారములు ప్రణమిల్లుతూ, ప్రియ భగవద్బంధువుల కుటుంబాలలో సకల సుఖశాంతులతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు అందజేస్తూ కార్యక్రమంలోకి వెళ్దాం. నమస్తే అమ్మా. మీ పేరమ్మా? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు ఉమామహేశ్వరి, విజయవాడ నుంచి ఫోన్ చేస్తున్నానండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా పాప పేరు లలితాదేవి. నక్షత్రం చెప్పండి. మనిషా నక్షత్రం 4వ పాదం. గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. శ్రీ గురుదత్త. ధనిష్ట నక్షత్రము 4వ పాదమా? అవును గురుగారు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? వివాహం గురించి. వివాహం గురించి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే. మీకు ప్రశ్న అడగొచ్చా? అడగండి. రామాయణములో ఎన్ని కాండలు ఉంటాయి? 6. దగ్గరికి వచ్చారు. అసలు ఏనుగు వెళ్ళింది, తోక దగ్గర ఆగిపోయారు. నేను చెప్పిన దాంట్లోనే అర్థం ఉంది. ఏనుగు వెళ్ళింది, తోక దగ్గర ఆగిపోయారు. మీ పేరేంటమ్మా? ఉమామహేశ్వరి. ఉమామహేశ్వరి గారు, మీకు క్లూ కావాలా? ఇవాళ ఇవ్వండి గురుగారు. ఓకే. మీకు ఇష్టమైన దేవుడు ఎవరు? శివుడు. వావ్, అందు గురించే ఉమామహేశ్వరి. కైలాసపురం రావాలని సంకల్పం లేదా మరి? కొంచెం ఆరోగ్యం బాగలేదు గురుగారు, తర్వాత వస్తాను. మరి అక్కడికి వస్తే ఆరోగ్యం బాగుపడుతుంది కదా. పాప పెళ్ళిన తర్వాత వస్తానండి. ఎంతోమంది భగవద్బంధువుల మనస్సంకల్పితాలు నెరవేరేటువంటి మహాపుణ్యస్థలము కదమ్మా. మీరు ఆరోగ్యం అంటున్నారు. నేను మీకు చిన్న విషయాలు చెప్తాను. మొన్న ఈ మధ్యకాలంలో సౌమ్య గారు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది ఒక 2-3కి. వాళ్ళు ఆ సమయంలో డాక్టర్స్ కూడా గ్యారంటీ లేదని చెప్పారు. అటువంటిది ఇక చివరికి ఏదైనా సరే భగవంతుడే మనకు వరం ఇవ్వాలి కదా అని చెప్పి కైలాసేశ్వరుడికి నమస్కారం చేసుకున్నారు. ఈ ప్రాణం నిలబడితే ఈ ప్రాణాన్ని తీసుకొని కైలాసపురానికి వచ్చి స్వామి నీకు అభిషేకం చేస్తామని. ఆ ముగ్గురు బ్రతికారమ్మా. ముగ్గురు బ్రతికారు. ముగ్గురిట్లో 2 కైలాసపురానికి కాస్త పక్షవాతం వచ్చి ఒక చేతి ఒక కాళ్ళు పడిపోయినా సరే ప్రాణం నిలబడ్డది, బ్రెయిన్ ఆపరేషన్ అయింది. అటువంటి వాళ్ళు కూడా అలా పట్టుకొని వచ్చారు. కాబట్టి అనారోగ్య సమస్యలతోటి సతమతమవుతూ ఉన్నటువంటి వారు అధైర్యపడకండి, ఎవరో వచ్చి ఏమో చేస్తారని. మన కైలాసపురంలో జీర్ణోద్ధరణ జరుగుతున్నటువంటి ఆ పుణ్య ప్రదేశములో
బాల ఆలయంలో స్వామికి దండం పెట్టుకొని మీ సంకల్పం ఏందో చెప్పుకుంటే చాలు. అందుకే నేను ఇప్పుడు ముడుపు పూజ అనే కార్యక్రమం ఊరికే పెట్టలేదు. ఆర్థికంగా, వ్యవహారికంగా, ఎదుగుదల పరంగా, దాంపత్యపరంగా, సంతానపరంగా, వివాహపరంగా, వృత్తిపరంగా అనారోగ్య సమస్యలతోటి సతమతమవుతూ ఆ యొక్క వైద్యానికి కూడా దొరకని వ్యాధులు ఉంటాయి కదా, అటువంటి వాటికి మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. ఒక 25 నుంచి 28 సంవత్సరాల బాలుడు, అసలు ఏమీ అలవాటు లేవు, అద్భుతంగా ఉంటాడు. కానీ అతడికి క్యాన్సర్ వచ్చింది, శరీరం అంతా పాకిపోయింది. శరీరం అంతా అంటే 4th స్టేజ్ కూడా దాటిపోయాడు. 4th స్టేజ్ కూడా దాటిపోయి వివాహమే నాకు తెలిసి 1 సంవత్సరంలో 2 సంవత్సరాలు అవుతుంది అంతే. ఎంత ఇబ్బందులు ఉంటాయి. అటువంటి వారి కుటుంబము ఎన్నో హాస్పిటల్ పోయారు, ఎక్కడెక్కడనో పోయారు, చివరికి కైలాసపురానికి వచ్చి దండం పెట్టుకున్నారు. ఈరోజు డాక్టర్లు మేమేమి చేయలేమన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా 100% ఆ బాబు క్యాన్సర్ నుంచి బయటపడతాడు, బ్రతుకుతాడని చెప్పి గ్యారంటీ ఇస్తున్నారండి. అంతకంటే బాకీ ఏమిటో చెప్పండి కదా. కాబట్టి ఇప్పుడు ముడుపు పూజ పెట్టడానికి కారణం కూడా అది. సమస్య ఏదైనా ఒకటే చెప్పుకోండి, ఆ ఒక్క సమస్యను మీరు ముడుపు పూజ పరంగా మీరు అందులో పాలు పంచుకోండి. దూర ప్రాంతాలు వసతి ఉంటే రండి, వసతి లేకపోతే మీరు ఖచ్చితంగా గురువు గారితో కట్టించండి. ఇది 11 వారాలే అనుకుంటున్నాను నేను, ఇప్పటికి 4 వారాలు అయిపోయింది. కాబట్టి ఈ సంకల్ప బలము మనము స్వామివారికి అప్లికేషన్ పెడుతున్నామంటేనే మనకు అక్కడ విజయం వస్తుంది. కాబట్టి అంతవరకు వెళ్ళాము కదా. కాబట్టి భగవంతుడు చాలా గొప్పవాడు. కర్మ తొలగిపోయే సమయం ఆసన్నమైనప్పుడే కైలాసపురములో కదం పెట్టి కోరికలు తీర్చుకుంటారు. అందుకే తప్పకుండా ఒక్కసారైనా వచ్చి మీ యొక్క మొర వినిపించి వెళ్ళండి, తప్పకుండా మేలు జరుగుతుంది. మీకు రామాయణంలో ఎన్ని కాండలు అన్నాను, మీరు 6 చెప్పారు. మీకు క్లూ ఇవ్వాలా? ఇవ్వండి గురుగారు. ఉమామహేశ్వరి గారు మా ఎంత చక్కటి పేరు పెట్టుకున్నందుకన్నా క్లూ ఇస్తాను, ఈజీగా చెప్పేస్తారు. అసలు క్లూ ఇవ్వడం అంటే గురువుగారు అరటిపండు ఒలిచి అలా తినిపించినట్టు అంత క్లూ ఇస్తాం. ఓకే, ఎలాంటి క్లూ ఇవ్వాలంటే మీకు, మీరు 6 కాండలు చెప్పారు కదా, అంతే కదమ్మా? అవును గురుగారు. రైట్. మీకు ఎంత చక్కటి క్లూ ఇస్తానంటే, కలియుగ ప్రత్యక్ష దైవానికి ఎన్ని కొండలు? 7. అయిపోయాయి. రామాయణంలో ఎన్ని కాండలు? 7. అయిపోయింది. నేను ఇంకో మాట కూడా చెప్పాను, ఏనికి వెళ్ళింది తోక అన్నాను. తోక ఎంత? 7 కాండలు. కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ఈ నక్షత్ర జాతకులకు వివాహం జరగాలంటున్నారా? అవును గురుగారు. రైట్ అమ్మా. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీరు ముడుపు పూజా కార్యక్రమంలో పాలు పంచుకోండి. వివాహపరంగా కూడా చాలా చక్కగా రిజల్ట్ వస్తుంది. కాబట్టి మీరు రాని ఎడల కూడా కార్యాలయానికి ఫోన్ చేసి చెప్పండి, తప్పకుండా మేలు జరుగుతుంది, శుభం జరుగుతుంది. జాతకరీత్యా పెద్దగా గ్రహదోషాలు లేవు కాబట్టి నాకు తెలిసి శ్రావణ మాసము లేదా ఆశ్వజ మాసంలో దేవీ నవరాత్రులలో వీళ్ళ వివాహం అయిపోతుందమ్మా. అంత బలం వస్తుంది. నేను చెప్పిన పరిహారం చేసుకోండి తల్లి. జై గురుదత్త, శ్రీ గురుదత్త. గురుగారు నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, నా పేరు శ్రీలత, బండ్లగూడ నుంచి. శ్రీలత గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా వారి గురించి అండి. నక్షత్రం చెప్తారా? తెలియదండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా తెలీదా? లేదండి. గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. జై గురుదత్త, శ్రీదత్త గురువారు. అడగండి తల్లి. మా వారి గురించి తెలుసుకుందామని. సమస్య ఏంటి? అంటే మాది వ్యాపారము. ఓకే. అది నడుస్తూ ఉంది కానీ డబ్బులు చేతిలో ఉండట్లేదు, ఖర్చులు ఎక్కువ ఉన్నాయి. ఏ వ్యాపారం అమ్మా? టిఫిన్ సెంటర్. టిఫిన్ సెంటర్. ఓకే. బాయి దగ్గర కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. నేను ఇప్పుడు మీకు వ్యాపారం గురించి మాట్లాడుతున్నాము, దానికి పరిహారం ఇస్తాను. పరిహారం ఇచ్చే ముందు నేను ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం ప్రయత్నం చేయండి. ఓకేనా? ఓకే గురు. సీతాదేవి జన్మించిన మిథిల ఆ నగరం ప్రస్తుతం ఎక్కడుంది? ఏ ప్రాంతంలో ఉంది? ఐడియా లేదు గురుగారు, విన్నాను కానీ గుర్తుకు రావట్లేదు. క్లూ ఇవ్వాలా? ఇవ్వండి గురు. మీకు ఎలాంటి క్లూ ఇవ్వాలి? 5 ముఖాల శివుడు ఒక దగ్గర ఉంటాడు. 5 ముఖాలు ఉంటాయి. ఆయనను మొదటి అక్షరం చెప్తాను, ప. సౌమ్య గారు, ప అక్షరంతో స్వామివారి పేరు స్టార్ట్ అవుతుంది. ప. రెండవ అక్షరం షు.
పశు. ఏ రాష్ట్రం? పంజాబ్. 5 ముఖాలన్నాను. సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన. 5 ముఖాల శివుడు మన భారతదేశంలో ఒక చోట ఉన్నాడు. భారతదేశం దాటి ఇప్పుడు అది వేరే ప్రాంతం అనుకుంటారు కానీ భారతదేశంలో కలిసిపోయింది. 3 అక్షరాల పేరు ఉంటుంది. మొదటి అక్షరం స్వామివారి పేరులో పశు. పశు పశు. సరే, నెక్స్ట్ కాలర్కి అడుగుదాము. మీరు టిఫిన్ సెంటరు లాభసాటిగా జరగాలి, లాభాలు రావాలి, ఓకేనా? చిన్న పరిహారం చెప్తాను. మీరు ఏదైతే కౌంటర్ పెడతారో కౌంటర్లో అన్నపూర్ణాదేవి గరిట పట్టుకొని ఈశ్వరుడికి భిక్ష వేసే ఫోటో ఒకటి దొరుకుతుంది. అది మీ కౌంటర్లో పెట్టండి ఖచ్చితంగా. లేదా ఒక ఫ్రేమ్ తయారు చేసి ఆ వ్యాపార సంస్థలో ఉత్తర ముఖం చూడాలి, అలా వేయండి. మీరు మా షాప్ ఉన్నది కూడా అదే అలాగే మీరు అలా చేయండి. మీకు లాభాలు ఎలా రావో చూడండి. తిన్నవాళ్ళు ఆనందపడతారు, రుచికరంగా పదార్థాలు వస్తాయి, లక్ష్మీదేవి తాండవం ఆడుతుంది, అన్నపూర్ణాదేవి అందరికి అన్నం పెడుతుంది. శుభం తల్లి. జయ గురుదత్త. నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురువుగారు. హలో హలో, నమస్తే అండి. కాల్ కలిసిందమ్మా, మాట్లాడండి. గుంటూరు నుంచి మాట్లాడుతున్నామండి. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. నక్షత్రం చెప్పండి అమ్మా. నక్షత్రం మీనరాశి అండి, ఉత్తరాభాద్ర. గురుగారితో మాట్లాడండి. అమ్మగారు జయ గురుదత్త. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. గురువు గారు మీ పాదాలకు శతకోటి వందనాలు గురువు గారు. మీనరాశి అడుగుతున్నారు. జాతకుల పేరేంటమ్మా? దత్త సాయిరామ్. దత్త సాయిరామ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుంటూరు. గుంటూరు నుంచి. మీకు ప్రశ్న అడుగుతున్నాను, సమాధానం చెప్పాలి. తెలిస్తే చెప్తాను గురువు గారు. సీతాదేవి జన్మించిన మిథుల ఇప్పుడు ఎక్కడ ఉంది? అది మిథుల నేపాల్ రాష్ట్రం గురువు గారు. నేపాల్ రాష్ట్రమా? ఓకే. ఎలా అంత స్పీడ్గా చెప్పారు? అంత ధైర్యం ఎందుకు? నిజంగా ఆన్సర్ కరెక్ట్ అంటారా? కరెక్టే గురువు గారు. మీరు మీ ప్రోగ్రామ్ చూసిన నుంచి చాలా తెలుసుకున్నాం గురువు గారు. మేము 101% కరెక్ట్ ఆన్సర్. చాలా అద్భుతంగా చెప్పారు. నేపాల్ రాష్ట్రంలో ఉంది. అప్పటికి నేను క్లూ ఇచ్చాను ఇంతకుముందు కాలర్కు. అవును గురుగారు. 5 ముఖాల శివుడు అన్నాను, పశుపతినాథ్ దేవాలయం అని కూడా అన్నాను, కానీ చెప్పలేకపోయింది. అమ్మగారు అలా చక్క చెప్పేశారు. చాలా ఆనందం. మీనరాశి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబుకి ఏది చేద్దామన్నా అసలు ఏది కుదరటలేదు. ఉద్యోగం ఏది దొరకటలేదు గురువు గారు. ఆరోగ్యం కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. నేను చెప్పిన పరిహారం చేసుకోండి అమ్మా, మీకు మంచి జరుగుతుంది. 1, బాబుకు కనక పుష్యరాగము 3 క్యారెట్ల రత్నాన్ని కుడి చేతి చూపుడు వేలుకు ధరించేటట్టుగా ప్రయత్నం చేయండి. నెంబర్ 1. అది గురువారమే పెట్టాలి. నెంబర్ 2. తర్వాత బాబుకి మీనరాశి జాతకుడు కాబట్టి, రాశ్యాధిపతి గురువు కాబట్టి, గురుచరిత్ర పారాయణ గ్రంథము రోజుకు ఒక కథ చదువుమని చెప్పండి. 14 రోజులల్లో గ్రంథాన్ని పూర్తిగా చదివి ఆ గ్రంథము తోచిన దక్షిణ ఎవరైనా పురోహితులకు దానం ఇవ్వమని చెప్పండి అమ్మా. చాలా మార్పు వస్తుంది. అసలు ఉద్యోగపరంగా ఇబ్బందులు రావు, ఎదుగుదల పరంగా సమస్యలు రావు, దినదినంగా ఎదుగుతాడు, గురు కటాక్షము లభిస్తుంది. ఆ పరిహారం చేసుకోండి తల్లి. జై గురుదత్. నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురువుగారు. హలో, నమస్తే అండి. మీ పేరమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్కారం అండి, నేను విజయవాడ నుంచి కాల్ చేస్తున్నానండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా హస్బెండ్ గురించేనండి. నక్షత్రం చెప్పండి. ఆశ్లేష నక్షత్రం 4వ పాదం గురువు అండి. గురుగారితో మాట్లాడండి. అమ్మ జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త గురువు గారు. దీర్ఘ సుమంగళీ భవ, సర్వ సౌభాగ్య సిరి సంపదలు సర్వేశ్వరుడు మీ కుటుంబానికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు. ఆశ్లేష నక్షత్రము 4వ పాదము కర్కాటక రాశి, మీ శ్రీవారిది. అవును గురుగారు. ఓకే. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
విజయవాడ గురువు గారు, కొండపల్లి. కొండపల్లి. మీ పేరేంటమ్మా? నా పేరు బాలదివ్య గురువు గారు. బాలదివ్య గారు. బాలదివ్య అంతే కదా? ఏం గురుగారు? బాలదివ్య. అవును గురువు గారు. నేను ఒక శ్లోకం చదువుతాను, ఏ అమ్మవారిదో చెప్పాలి. ఓకేనా? రెడీయా? రెడీ గురుగారు. అరుణ కిరణ జాలై రంజితాశావకాశ విద్రుత జపపటీకా పుస్తక భీతిహస్త ఇతరవరకరాడ్యా కల్హ పులుహార సంస్థ నివసతు హృది బాల నిత్య కళ్యాణశీల. ఏ అమ్మవారిది? బాలదివ్య గారు. అది బాలత్రిపుర సుందరి అమ్మవారి గురువు గారు. వావ్ వావ్ సూపర్. అంతకు ముందు నన్ను రోజు 3 సార్లు పఠించమని చెప్పారు గురువు గారు. వావ్, అందు గురించి అమ్మవారు అదే శ్లోకం చదివించింది. చాలా అద్భుతంగా చెప్పారు. బాలాత్రిపుర సుందరి దీవెనలు మీకు నిండుగా ఉండాలని ఆశీర్వచనము. ఆశ్లేష నక్షత్రం, కర్కాటక రాశి. ఏంటమ్మా సమస్య? మొన్న 1వ తారీఖు మీకు కాల్ చేశాం గురువు గారు. అయితే ఉద్యోగం గురించి మా హస్బెండ్కి అయితే ఉద్యోగం వచ్చింది గురువు గారు. ఓకే. అయితే రేపు 12వ తారీఖు జాయిన్ అవుతామని చెప్పారు. ఓకే. ఈయనకి ఏంటంటే కొంచెం ఆరోగ్యం గురించే కనుక్కుందామని చేస్తే గురువు గారు, ఇప్పుడు వెళ్ళిన దాంట్లో నిలదొక్కుకోవాలి గురువు గారు. ఆరోగ్యపరంగా కూడా బాగుండాలి. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అన్ని బాగానే ఉన్నాయి అంటున్నారు. కానీ ఈయనకు అనుమానం, అమ్మ ఏమన్నా అయిపోతున్నాయేమో, నేను ఒక్కనే ఉండగలనా, లేకపోతే బయటికి వెళ్తే ఎట్టాగా అనే భయంతో అలా ఆందోళనతో ఉంటారు గురువు గారు. మీరు ఆరోగ్యపరంగా ఉద్యోగంలో నిలదొక్కోవాలి గురువు గారు ఇప్పుడు జాయిన్ అయ్యేదాంట్లో. మీరు కైలాసపురంలో ముడుపు కార్యక్రమంలో సభ్యులుగా చేరండి. ఫస్ట్ అక్కడ స్వామివారికి ముడుపు సమర్పించండి. అటు ఉద్యోగపరంగా సమస్యలు రావు. ఎలాగ ఉద్యోగం పరిష్కారం చేసుకుంటే వచ్చేసింది. మీకు ఒక విశ్వాసం కూడా వచ్చింది, నమ్మకం వచ్చింది. కాబట్టి ఆ కార్యక్రమంలో పాలు పంచుకోండి. తప్పకుండా మీకు మేలు జరుగుతుంది, జయం జరుగుతుంది. జై గురుదత్త. గురుగారు నెక్స్ట్ కాల్తో కూడా మాట్లాడదామండి. హలో. హలో నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు రజిత, నేను నిజామాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. రజిత గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి. నక్షత్రం చెప్పండి అమ్మా. రేవతి నక్షత్రం. గురుగారితో మాట్లాడండి. అమ్మ జై గురుదత్త. జై గురుదత్త గురుగారు. గురుగారు గురుమంత్రం చెప్తాను. చెప్పమ్మా. శివుడిది. నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ శ్రీకాలాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. కాలహర కష్టహర సర్వగండహర సర్వదుఃఖహర సర్వపాపహర సర్వదారిద్ర్యహర సర్వదోషహర సర్వశత్రుహర సర్వరక్షకర అపమృత్యుభయదోష నివారణ మనోవాంఛ మనోసంకల్ప సిద్ధికర. ఓం నమః శివాయ. నమస్తే గురుదేవాయ పరమపురుషాయ సర్వదేవతా వశీకరాయ సర్వారిష్ట వినాశాయ సర్వమంత్ర యంత్ర తంత్ర దోష ఛేదనాయ త్రైలోక్యం వశమానాయ స్వాహ. సూపర్ సూపర్ అమ్మ. అసలు ఎంత చక్కగా అక్షరం పుల్లుపోకుండా చాలా చక్కగా చెప్పారు. అటు ఈశ్వరుడు కైలాసేశ్వరుడు గురువు గారు మీ కుటుంబాన్ని సంరక్షిస్తూ రక్షించాలి. మీకు సూటిగా ఒక ప్రశ్న, ఓకేనా? చెప్పండి గురుగారు. దశరథ మహారాజు సంతానం కొరకు చేసిన యాగం ఏమిటమ్మా? పుత్రకామేష్టి యాగం. సూపర్, రైట్ ఆన్సర్. ఇప్పుడు మీరు ఏ జాతకుల గురించి అడుగుతారు? మా బాబు గురించి గురుగారు. రేవతి నక్షత్రమా? చాలా రోజుల నుంచి ప్రోగ్రామ్ చూస్తున్నాము. ప్రతిదీ అంటే అన్ని ఆచరణలో పెడుతున్నాము. మాకు చాలా పనులు అవుతున్నాయి గురుగారు. మీరు ఇంకా అష్టదశ పాత్ర అది కూడా చేయమన్నారు. ప్రతిరోజు చేస్తున్నాము. చాలా సంతోషం అమ్మ. ధర్మాన్ని నమ్మండి, ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. శుభం తల్లి. రేవతి నక్షత్రమా? అవును గురుగారు. మేము నవనాయకి ప్రోగ్రామ్ లో పాల్గొన్నాం గురుగారు. మేము ఓకే, నవనాయకిలో పాల్గొన్నారా? అవును గురు. అప్పుడు అది చాలా అద్భుతంగా జరిగింది కదండి ఆ కార్యక్రమం కూడా. చాలా గురుగారు. అట్లాంటి ప్రోగ్రామ్స్ అంటే మామూలు వేరే వస్తాయి కానీ ఈ ధార్మికమైన విషయాలు, హిందూ ధర్మం గురించి చాలా విషయాలు మేము దాని ద్వారా తెలుసుకున్నాం గురుగారు. చాలా అంటే చాలా మా లైఫ్ లో చాలా చేంజ్. పెడదామమ్మా, మళ్ళీ మళ్ళీ ఒకసారి పెడదాం. హిందూ ధర్మం ఆధ్యాత్మిక ఛానల్లో తప్పకుండా పెట్టే ప్రయత్నం చేద్దాము. కొంత దేవాలయము కన్స్ట్రక్షన్ నడుస్తుంది కాబట్టి కొంత బిజీ షెడ్యూల్ ఉన్నాము. కావాలన్న ఆ తదనంతరం తప్పనిసరిగా
పెడదామమ్మ ఆశీర్వచనము. రేవతి నక్షత్రము మీనరాశి. ఇప్పుడు బాబు విషయంలో మీకు ఏం కావాలి? బాబుకు జాబు అంటే ఇంకా స్టడీ అయిపోతుంది, విదేశాలు ఉన్నాడు. ఓకే, జాబ్ మంచి సెటిల్ కావాలి. గురుగారు నా ఫ్యామిలీకి ఆశీర్వాదం శతమానం అవుతుంది. ఇస్తానమ్మా, తప్పకుండా ఇస్తాను. బాబుకు ఉద్యోగపరంగా మీకు ఇంకొక 15 రోజుల తర్వాత శుభవార్త బాబు విషయంలో వింటారు. ఏ పరిహారం కూడా అవసరం లేదు. నెంబర్ 1. అలాగే మీ కుటుంబానికి ఆశీర్వచనం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శుభం. జై గురు. ధన్యవాదాలు గురుగారు. జై గురుదత్త. నెక్స్ట్ కాల్తో కూడా మాట్లాడదాం గురుగారు. హలో. హలో అమ్మా. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? నా పేరు రామలక్ష్మి అండి, శంకర్ మఠం నుంచి చేస్తాం. రామలక్ష్మి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అల్లుడు కొంచెం చికాకులో ఉంటాడండి, ఆయనకి జాబ్ రావట్లేదు. సైంటిస్ట్ అబ్బాయి. నక్షత్రం చెప్పండి. అంటే అమరేశ్వర్ సాయినాథ్ ఆయన పేరు. నక్షత్రమో నాకు తెలియదు, మా అమ్మాయిని అడిగి చెప్పాలి. అందుకని మీకు గురుగారితో ఇబ్బంది పడుతున్నారని చేశానమ్మా. అమ్మా జై గురుదత్త. డేట్ ఆఫ్ బర్త్ ఉందా అమ్మ? మరి డేట్ ఆఫ్ బర్త్ తెలియదండి, మా అమ్మాయికి తెలుసు. చికాకులో ఉంది, కొంచెం జాబ్ కోసం అబ్బాయి ఇబ్బంది పడుతున్నాడు. గత 5-6 సంవత్సరాలు చేద్దాకా వచ్చి పోతున్నాయి. అది పర్వాలేదమ్మా, దానికి చక్కటి పరిష్కారం భగవంతుడు గురుదేవుడు నా ద్వారా ఇప్పిస్తాడు. కాకపోతే జన్మ నక్షత్రం అన్నా లేదా తేదీ అన్నా కరెక్ట్ తెలియాలమ్మా. తేదీ అంటే నేను ఆమెను అడిగి చెప్పాలండి. ఇప్పుడు వాళ్ళకి నైట్ కదా స్వామి. మరి మీకు ఫోన్ ఎలా కలిసింది? ఫోన్ చేశాను కానీ మరి రేపు చెప్పొచ్చా? మరి రేపు చేయండి అమ్మా. సాయినాథ్ ఆయన పేరు అయితే డేట్ ఆఫ్ బర్త్ తెలియదు నాకు సరిగ్గా. మీరు అడిగి పెట్టుకోండి, రేపు ప్రయత్నం చేయండి అమ్మా. జై గురుదత్త. గురుగారు కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, మాట్లాడతా. హలో. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము సభ నుంచి మాట్లాడుతున్నాం, మా అమ్మాయి డిస్ట్రిక్ట్. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? ఎవరి గురించి అండి? నా గురించి మేడం. నక్షత్రం చెప్పండి. మేడం కుంభరాశి మేడం. గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. జై గురుదత్త. శ్రీ గురుదత్త గురుగారు పాదాలు చిటకొడి ఉండాలండి. శివార్పణం. కుంభరాశి జాతకులా? అవు స్వామి. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మామూలు డిస్ట్రిక్ట్ ముసాపేట్ సార్. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా తండ్రి గారికి 2 అన్నదమ్ముల స్వామి. ఓకే. అయితే తండ్రి గారికి ఉద్యోగం వల్ల తమ్మునికి ఉద్యోగం ఇచ్చిన స్వామి. నాకు ఇల్లు తీసుకున్నా స్వామి. ఓకే. అయితే ఇల్లు ఇప్పుడు ఏమంటాడు, అన్యాయంగా నాకే కావాలని అంటున్నాడు స్వామి. ఉద్యోగం మీకు ఇవ్వమని చెప్పండి. ఇవ్వాలంటే 12 ఏళ్ళు అవుతుంది స్వామి. అవునండి, ఇప్పుడు 12 ఏళ్ళ నుంచి సంపాదించిన డబ్బు ప్లస్ ఆ ఉద్యోగం మీకు ఇవ్వమని చెప్పండి, మీరు ఇల్లు ఇచ్చేస్తా అని చెప్పండి. సింపుల్ ఆన్సర్. ఏదో స్వామి అద్దవాళ్ళకి ఏమో మాట్లాడతారు స్వామి. న్యాయం అనేది ఉంటుంది కదండి. తండ్రి గారి సంపాదనలో ఉద్యోగం వారికి వెళ్ళింది, ఇల్లు మీరు తీసుకున్నారు, తప్పేం లేదు. మరి అదే రోజు అడగాలి కదా ఆయన కూడా. అలా అంటలేదు స్వామి, పూరా అన్యాయంగా మాట్లాడుతున్నాం స్వామి. ఏమి కాదు, మీరు అదే ఇంట్లో ఉంటారు. మీరు ఎవరేమన్నా మీరు జంకకండి, భయపడకండి. భగవంతుడు మీకు అండగా ఉంటాడు. శుభం. మీకు ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి కుంభరాశి జాతకులకు. మే 17వ తేదీ నుంచే మంచి రోజులు. మీరు ఒక్కసారి హనుమంతుడి దేవాలయంలో తమలపాకు దండ వేయండి, మీకు మేలు జరుగుతుంది. శుభం. జై గురుదత్త. గురుగారు, అదృష్టం అదృష్టం అని అంటూ ఉంటారు కదా, ఈ అదృష్టం వరించేటప్పుడు ఏమైనా సంకేతాలు మనకి తెలుస్తూ ఉంటాయా అండి, కనిపిస్తూ ఉంటాయా? ఖచ్చితంగా. ఎందు గురించి అంటే దుఃఖము, సంతోషము, బాధ, అదృష్టము అప్పుడప్పుడు కలిసి వస్తాయి. వాటి సంకేతాలు మనము ఎలా గుర్తుపట్టాలంటే నల్ల చీమలు ఇంట్లోకి రావడం. ఇంట్లో కంటే తులసి కోట దగ్గర కానీ లేదా ఇంట్లో దేవుడి గదిలో కానీ లేదా ఆ ప్రాంతంలో ఏదన్నా నల్ల చీమలు 1-2 ఒక సాలు వరుసలాగా వచ్చిందనుకో, అదృష్టము పట్టే వేళ ఆరంభము ఆసన్నమైంది అనుకోవాలి. ఇక నల్ల చీమలు ఒకటి. తర్వాత ఉదయం పూట పండితుడు దర్శనం కావాలి. బ్రాహ్మణుడు, పురోహితుడు, అర్చకుడు, గురువు, వీళ్ళ వాళ్ళల్లో ఎవరన్నా ఒకరు దర్శనం కనుక అయ్యారనుకో, ఖచ్చితంగా వాళ్ళకి అదృష్టం పట్టే సమయము ఆసన్నమైంది అని పరిగణనలోకి తీసుకోవాలి. ఎందు గురించి అంటే నల్ల చీమలు అంటే ఎవరికి ఇష్టం అంటే మన మహాలక్ష్మీదేవికి ఇష్టం. అంటే అదృష్టం పట్టే వేళ ఎవరు రావాలి? లక్ష్మీదేవి తాండవం ఆడాలి. బ్రాహ్మణుడు, పురోహితుడు, అర్చకుడు వీళ్ళందరూ ఎందుకు గురించి కావాలంటే జగత్సర్వం దైవాధీనం మంత్రాధీనంత దేవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత.
భూసురుడు అనే పేరు ఎవరికి వచ్చిందంటే బ్రాహ్మణులకు వచ్చింది. అందుగురించే లోకా సమస్తా సుఖినోభవంతు అని అంటాం కదా, దానికంటే ముందు సర్వే జనా సుఖినోభవంతు అని పిలుస్తాం కదా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, గోవుకు బ్రాహ్మణుడికి నమస్కారం చేస్తే ఆ రోజు శుభం జరుగుతుంది. అయితే బ్రాహ్మణుడు కానీ, అర్చకుడు కానీ, లేదా పురోహితుడు కానీ, లేదా గురువు కానీ దర్శనము గనక ఉదయం పూట దర్శనమైంది పిలువకుండానే మనకు అలా వెళుతూ ఉన్నప్పుడు మహాసంపద. వాటితో పాటు తెల్ల ఆవు దర్శనమిచ్చినా కూడా ఏదో పంట పండబోతుంది, ఖచ్చితంగా అదృష్టం మనకు రాబోతుంది అనేటువంటి ఆలోచనలో తీసుకోవాలి. ఇంటి ఆవరణలో పక్షి గూడు కట్టుకుంటుంది, ఏది బాల్కనీలో కావచ్చు, అలాంటి చోట్ల పక్షి గూడు కట్టుకుంటున్నప్పుడు మనము తెలియక దాన్ని తీసేస్తాం. అది గూడు కట్టుకుంటుంది అంటే నీ ఇంట్లో గూడు నింపడానికి లక్ష్మీదేవి తాండవమాడడానికి వస్తుందనేటువంటి సంకేతం ఖచ్చితంగా పరిగణంలోకి తీసుకోవాలి. అలాగే దీపము నుండి మనము వెలిగించినాక దీపము నుండి అప్పుడప్పుడు చిన్నగా చిటపట శబ్దాలు వస్తాయి. ఊరికే రావు, రోజు రావాలి కదా, రావు. ఆ శబ్దాలు కనుక దీపము వెలిగించినప్పుడు వచ్చిందా నీకు అదృష్టం పట్టే వేళ సమయము ఆసన్నమైందని ఖచ్చితంగా అనుకోవాలి. అలాగే కోతులు ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా వరకు వస్తున్నాయి. కోతులు మంగళవారం రోజు కనుక నీ ఇంటి కప్పు పైన ఒకసారి నడిచి వెళ్ళిందా నీకు అదృష్టం పట్టిందని ఖచ్చితంగా అనుకోవాలి. అలాగే నెమలి కూడా మనకు ఒక్కసారి దర్శనమిచ్చిందా అదృష్టం పట్టినటువంటి వేళ మనకు ఆరంభమైంది, మనకు ఏదో మంచి రోజులు వచ్చాయి, మన కష్టాలు దూరమయ్యేటువంటి సందర్భం ఎదురవుతుంది అనేటువంటి సంకేతం మనం సంతోషంతో ఉండాలి. అలాగే పూజా కొబ్బరికాయ, అప్పుడప్పుడు పూజా కొబ్బరికాయ కొట్టంగానే మురిగిపోతుంది చూడండి, అది చెడిపోగానే భయపడుతూ ఉంటారు. అసలు భయపడొద్దు, అదృష్టం పట్టినటువంటి వేళ సంకేతము అనుకోండి. కొబ్బరికాయ మురిగిపోయింది అనగానే అయ్యయ్యో ఏమవుతుందో అనేటువంటి ఆలోచన కాదు, ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. ఇంకోటి అదే నారికేలంలో పూర్ణ ఫలం వస్తుంది, ఏది పువ్వులాగా, మీరు గమనించారా? మీకు నిజంగా కూడా చెప్తా, కైలాసపురంలో అమ్మగారు కోటి పార్థివ లింగాలు కార్యక్రమంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ శంకుస్థాపన సమయంలో కోటి పార్థివ లింగాలలో మొదటి కొబ్బరికాయ అమ్మగారే కొట్టారు. ఆ శంకుస్థాపన సమయంలో పూర్ణ పుష్పం వచ్చింది, కోటి పార్థివ లింగాలలో పూర్ణ పుష్పం. అంటే ఇవన్నీ సంకేతాలు. మరి అంత అద్భుతంగా జరుగుతుంది ఈరోజు కైలాసపురం అంటే మనకు సంకేతం వచ్చినట్టే కదా. అవును గురుగారు. కాబట్టి నేను చెప్పినటువంటి వారి ఏది ఎదురైనా, ఏది మన ముందటికి వచ్చినా లక్ష్మీదేవి అదృష్ట రూపకంగా వచ్చి మన కష్టాలను దూరం చేసేటువంటి సంకేతాలే. శుభం. జై గురుదత్త. చాలా చక్కగా వివరించారు గురువుగారు. నెక్స్ట్ కాల్తో మాట్లాడదామండి. హలో 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 నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, మేము చింతల్ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. మీ పేరమ్మా? నా పేరు వచ్చి రజని అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు రజని గారు? నా గురించేనండి. నక్షత్రం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 26 మార్చ్ 1986. టైం అమ్మా? ఉదయం 10:25 ఎక్కడ జన్మించారు? వెస్ట్ గోదావరి. గురుగారితో మాట్లాడండి. రజిత గారు. జై గురుదత్త. జై గురుదత్త. శ్రీ గురుదత్త గురుజీ. మీ పాదాలకి శతకోటి వందనాలు. శివార్పణం. మీకు సూటిగా ప్రశ్న, ఓకేనా? అడగమంటారా? అడగండి గురుగారు. మీ పేరు రజిత, నేను ఒక చరణం వాడతా, ఏ దేవుడితో చెప్పాలి, ఓకేనా? అంతే కదా? ఏదండి మళ్ళీ అడగండి గురుగారు. మీ పేరు రజిత. రజని గురుగారు. రజని నేను ఒకటి చరణం వాడతాను, ఏ దేవుడితో చెప్పాలి. చెప్పండి గురుగారు. రజిత గిరి విహార, రజిత గిరి విహార. ఎవరు? ఏ అమ్మవారు? విహార. రజిత గిరి విహార. రజిత గిరి అంటే కొండలు, పర్వతము, ఏదైనా తీసుకో. కొండలు, పర్వతం ఏదైనా తీసుకో. పార్వతీదేవి గురుగారు. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. ఓకే తల్లి. హస్తా నక్షత్రమా ఇది? బుధవారం పుట్టారా? అవునండి గురుగారు. ఓకే. క్రోధన నామ సంవత్సరము, పాల్గొన మాసము, హస్తా నక్షత్రము, కన్యారాశి, వృషభ లగ్నము. ఏంటమ్మా, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? గురుగారు ఆల్రెడీ ఒకసారి పెళ్ళి అయిపోయింది,
డివోర్స్ కూడా అయిపోయింది. ఓకే. ఇప్పుడేమో మళ్ళీ యాక్చువల్లీ 2015లో నాకు పెళ్ళయింది. తర్వాత కొన్ని నెలలకే అతను వదిలేశాడు. అంటే మేమే డివోర్స్ తీసేసుకున్నాము. మళ్ళీ పెళ్లి కోసం ప్రయత్నిస్తుంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కాలేదు గురువు గారు. అసలు ఎక్కడ ఉంటారు మీరు? హైదరాబాద్ లో ఉంటాం గురువు గారు, జీడిమెట్ల దగ్గర. అమ్మ, నేను మీకు క్లారిటీగా చెప్తున్నాను, టెన్షన్ పడకండి. సాధ్యమైనంత వరకు నేను భయపెట్టివ్వను. భయపెట్టిచ్చే వాళ్ళకి మంచి పరిష్కారం ఇస్తాను. కానీ మీ జాతకాన్ని బాగా పరిగణనలోకి తీసుకుంటే క్లారిటీగా చెప్తున్నాను, మీరు ఇంకొక పెళ్లి ఇప్పుడు చేసుకోండి బెటర్. నేను చెప్పే వరకు చేసుకోకండి. ఎందు గురించి అంటే నవాంశలో కుజదోషంలో ఉన్నారు, వ్యయంలో. రాశి కుండలిలో మాంగళ్య అష్టమ కుజదోషంలో ఉన్నారు. దీనివలన మీకు వివాహ సంబంధాలు వచ్చినా కూడా మళ్ళీ మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. దానికి పరిహారం ఖచ్చితంగా మీరు చేయించుకోవాల్సిందే. అది మీరు ఎలా పరిహారం చేసుకోవాలంటే, మీరు ఒకసారి ఎప్పుడన్నా సమయం తీసుకొని కార్యాలయానికి రండి, నేను మీకు నీట్గా నేను చెప్తా ఉంటాను, మీరు రాసుకోండి, ఆ ప్రకారం చేసుకోండి అమ్మా. మీకు 60 నుంచి 90 రోజుల్లోపు ఆ పరిహారం పూర్తవుతుంది. తర్వాత మీకు మంచి వివాహం కూడా జరుగుతుంది, ఎటువంటి ఇబ్బందులు రావు తల్లి. ఓకేనా? జై గురుదత్త. గురుగారు, నెక్స్ట్ కాల్తో కూడా మాట్లాడదామండి. హలో హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బెంగళూరు ఇంకా కాల్ చేస్తూ ఉంటామండి. మీ పేరమ్మా? ఇంద్రాణి. ఇంద్రాణి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. నక్షత్రం చెప్పండి అమ్మా. శుభ నక్షత్రం అండి. గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. నమస్తే గురూజీ. హలో, వింటున్నానమ్మా, చెప్పండి. మా అబ్బాయి గురించి అడగండి తల్లి. శుభ నక్షత్రము, సింహరాశి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మనకి పెళ్లి కాలే, ఎక్కడ ఉద్యోగంకి వెళ్తలేదు. ఓకే, వివాహం జరగాలి, ఉద్యోగపరంగా స్థిరంగా ఉద్యోగం రావాలి. ఉద్యోగం రావాలి గురించి ఫస్ట్. రైట్. మీరు బెంగళూరులో ఉంటారు కాబట్టి ఇస్కాన్ టెంపుల్ ఉంది కదా, ఐడియా ఉందా? ఎక్కడ స్వామి? బెంగళూరులో ఇస్కాన్ టెంపుల్ ఉంది, ఐడియా ఉందా? తెలుసు. బెంగళూరులో ఇస్కాన్ టెంపుల్లో ఒకరోజు ప్రసాదము, ఏదైనా మంచి ప్రసాదము స్వామివారికి నివేదనకు సమర్పించండి. తర్వాత స్ఫటికమాల అక్కడనే దొరుకుతుంది, డైమండ్ కటింగ్ స్ఫటికమాల తెచ్చి వారి మెడలో వేయండి. మీకు ఉద్యోగము అలా శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క దివ్య కరుణా కటాక్షములతోటి అతి శీఘ్రంగా విజయం సాధిస్తారు బాబు విషయంలో. ఓకేనా? జై గురుదత్త. నెక్స్ట్ కాల్తో కూడా మాట్లాడదాం గురువుగారు. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? జై గురుదత్త, శ్రీ గురుదత్త మేడం గారు. చెప్పండి అమ్మా, ఎవరి గురించి? నా పేరు కమల కుమారి అండి. మా చిన్న అబ్బాయి గురించి అడుగుదాం, మా పెద్ద అబ్బాయి గురించి అడిగాను, మా చిన్న బాబు గురించి అడుగుదామని చేశాను. నక్షత్రం చెప్పండి. మా కాయ నక్షత్రం అండి, సింహరాశి అండి. వారు ముగ్గురు అడుగుతారట సౌమ్య గారు, ఒక్కరిది కాదు. ఇంతకు ముందు వాళ్ళ ఇంకో బాబుది అడిగారట, ఇప్పుడు ఇంకో బాబుది అడుగుతున్నారు. మా చిన్న అబ్బాయి గురించి అడుగుతున్నాను గురువు గారు. ఏమ్మా, బాగున్నారా? బాగున్నాం గురువు గారు. జై గురుదత్త, శ్రీ గురుదత్త గురువు గారు. ఓకే తల్లి, ఆశీర్వచనం. ఇప్పుడు చిన్న బాబు గురించి అడుగుతారా? చిన్న బాబు గురించి అడుగుతానండి. ఆ అబ్బాయి 10th చదివండి, చదువు ఆపేశాడు గురువు గారు. ఓకే. సింహరాశి అండి, మా నక్షత్రం అండి, సింహరాశి అండి. ఓకే. ఏ పని చేయకుండా టెన్షన్ అని ఇంటికాడే ఉంటాడు గురువు గారు. ఏమి టెన్షన్ పడకు, మంచి పరిష్కారం ఉంది, అది చేసేసి జిల్లెడు గణపతి దొరుకుతుంది మీకు, పూజా సామాగ్రిలో దొరుకుతుంది. జిల్లెడు గణపతి చిన్నది తెచ్చుకొని ఒక ప్లేట్లో బియ్యం పోసి ఆ గణపతిని నిలబెట్టండి. నిలబెట్టిన తర్వాత మీరు అర్క గణపతి స్తోత్రము పారాయణము, అది శ్లోకం ఉంటుంది, అర్క గణపతి స్తోత్రము రోజుకు ఒక్కసారి జిల్లెడు గణపతి దగ్గర చదివి మీ బాబు విషయంలో మంచి జరగాలని కోరుకోండి. అలా 14 రోజులు చేశారా మీ పని సఫలం అవుతుంది. శుభం. జై గురుదత్త. గురుగారు, నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదామండి. హలో హలో హలో, టీవీ చూడొద్దమ్మా, టీవీ వాల్యూమ్ తగ్గించేసి మాట్లాడండి మాతో. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము తిరుపతి నుంచి కాల్ చేస్తున్నాము. టీవీ నుంచి దూరంగా వచ్చేసేయండి అమ్మా, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. లేదు మా వచ్చేసినమ్మా. ఎవరి గురించి? నక్షత్రం చెప్పండి. వినూత్న అమ్మ, రోహిణి నక్షత్రం గురించి. గురుగారితో మాట్లాడండి.
జై గురుదత్త. శ్రీ గురుదత్త అండి. నమస్తే అండి స్వామివారు. మీ నమస్తే. పాదాలు చెత్తకొట్టు వందనాలు. నమస్తే నమస్తే నమస్తే. రోహిణి నక్షత్రం వృషభ రాశి, వివాహం కొరకు. అవును సార్. పేరేం పేరమ్మా? వినూత్న. వినూత్న. అమ్మ మీరు తిరుపతిలో ఉంటారా? అవును స్వామి. మీకు గ్రామ దేవత ఎవరు? గంగమ్మనా? గ్రామ దేవత తాతయ్య గంట గంగమ్మ. ఆ గ్రామ దేవత దగ్గరికి వెళ్ళి నిండు కుండలో నీళ్లు ఆ అమ్మవారికి సమర్పించి మీరు ప్రదక్షిణం చేసి ఒక పిడికెడు పసుపు కడప మీద పెట్టి రండి. నీ ఇంట్లో మంగళకరమైనటువంటి శుభ ఫలితాలు ఎందుకు రావు? నేను అంత గ్యారంటీ ఇస్తున్నా. మీరు ఆ పరిహారం చేయండి. అంటే కుండలో నీళ్లు తీసుకెళ్లి చేసి అంతే అంతే. పిడికెడు పసుపు కడప మీద పెట్టి అమ్మకు ఒకటే కోరిక కోరుకొని రండి. మీకు రాత్రి స్వప్నంలో కూడా అమ్మవారు వస్తుంది. చాలా అద్భుతమైనటువంటి గ్రామ దేవత. మీరు ప్రయత్నం చేయండి. నేను చాలా మందికి ఈ పరిహారం చెప్పాను. జై గురుదత్త. నెక్స్ట్ కాల్తో కూడా మాట్లాడదాం గురువు గారు. హలో. హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనమ్మా. నక్షత్రం చెప్పండి. నా గురించేనమ్మా, నా గురించే. మీరమ్మా టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి. టీవీ నుంచి దూరంగా వచ్చేయండి, కాల్ కట్ అయిపోతుంది. తగ్గించిన నా గురించేనమ్మా. నక్షత్రం తెలుసా మంచిగా ఉండదమ్మా? అమ్మ నక్షత్రం తెలుసా? నక్షత్రం తెలియదమ్మా. గురుగారితో మాట్లాడండి, అస్సలు టీవీ చూడకండి. జై గురుదత్త. జై గురుదత్త స్వామి. సరే, నా హార్ట్ ఆపరేషన్ అయింది. నా గురించి నాకు 72 ఏళ్ళు హార్ట్ ఆపరేషన్ అయింది. నా ఆరోగ్యం మంచిగా ఉండదు. ఏమి కాదమ్మా, భగవంతుడు దయతోటి మీకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆ సూర్యనారాయణమూర్తిని వేడుకుంటున్నాను. మీకు మంచి జరుగుతుంది. ధైర్యంగా ఉండండి. మీరు మామూలుగా కూర్చున్న సమయంలో 12 నామాలు సూర్యనామాలు ఉంటాయి, అవి చదువుతూ ఉండండి అమ్మా. చాలు, మీకు మంచి జరుగుతుంది తల్లి. జై గురుదత్త. నెక్స్ట్ కాల్తో కూడా మాట్లాడదాం గురువుగారు. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు హర్షిత అండి, నాగోల్ నుంచి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. నక్షత్రం చెప్పండి. నక్షత్రం మృగశిర నక్షత్రం. గురుగారితో మాట్లాడండి. అమ్మ జై గురుదత్త. జై గురుదత్త. శ్రీ గురుదత్త. గురుగారు, మృగశిర నక్షత్రంలో వృషభ రాశి, మిథున రాశి? వృషభ రాశి. అడగండి, ఏం తెలుసుకుంటారు? నాకు బీటెక్ ఫైనల్ ఇయర్. ఓకే. అదే జాబ్. ఓకే, బీటెక్ ఫైనల్ ఇయర్ ఇప్పుడు అయిపోతుంది. ఉద్యోగపరంగా మంచి ఉద్యోగం రావాలి. అవునండి. ఎక్కడ ఉంటారు మీరు? నాగోల్. నాగోల్. సరే, మీకు ఒక ప్రశ్న అడుగుతాను, మీరు సమాధానం కరెక్ట్ చెప్తే నీకు మంచి ఉద్యోగం వస్తుంది. ఓకేనా? ఓకే. నాగోల్ ఎక్కడ ఉంటారు? నాగోల్ బండ్లగూడ. నాగోల్ బండ్లగూడ. రైట్. మీకు చక్కటి ప్రశ్న అడగాల నేను. మీ పేరేంటి? హర్షిత. ఓకే. నాగోల్ పరిసర ప్రాంతములో శారదా చంద్రమౌళీశ్వర దేవాలయం ఉంటుంది. ఎక్కడ ఉంది చెప్పండి. శారదా తెలియదండి. సరే, మీకు ఇంకో ప్రశ్న అడుగుతా. ఇది తెలియకుండా దీనికైనా సమాధానం చెప్పండి. మీకు ఉద్యోగం కావాలంటే ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. మంచి ఉద్యోగం ఇప్పించేస్తాను. ఓకేనా హర్షిత? ప్రయత్నిస్తాను గురు. రైట్. మీ ఇంటి ఇలవేలుపు ఎవరు? ఎల్లమ్మ తల్లి. ఎల్లమ్మ తల్లి. రేణుకా ఎల్లమ్మ తల్లి. ఓకేనా? ఎల్లమ్మ తల్లి కంఠమహేశ్వరుడు అంటారు, మళ్ళీ మీరు గౌస్ అంటే ఎల్లమ్మ తల్లి అన్నారని. వాస్తవమేనమ్మా, ఖచ్చితంగా ఎల్లమ్మ తల్లిని కూడా ఆరాధించాలి. ఎల్లమ్మ తల్లి ఎడమ చేతిలో ఏమి పట్టుకొని ఉంటుంది? ఎడమ చేతి. ఎల్లమ్మ తల్లి. 2 ప్రశ్నలు ఒకటేసారి అడుగుతాను, సమాధానం మీరు ఏం చెప్పినా పర్వాలేదు. ఎల్లమ్మ తల్లి కుడి చేతిలో ఏముంటుంది? ఎల్లమ్మ తల్లి ఎడమ చేతిలో ఏముంటుంది? ఇదే ప్రశ్న, అంతే. ఎడమ చేతిలో త్రిశూలం. హర్షిత, నీకు ఉద్యోగం కావాలన్నా వద్దా? కావాలి. మరి ఎట్లా అమ్మా?
అమ్మవారి దర్శనానికి వెళ్ళినప్పుడు కాస్త అమ్మవారి ఏది ఆ రూపము చూసినప్పుడు, అమ్మవారి చేతులకు నమస్కారం చేసినప్పుడు, అమ్మవారి ముఖానికి నమస్కారం చేసినప్పుడు, అమ్మవారి విగ్రహంలో ఏమేమి ఉన్నాయి కాస్త చూస్తే ఎంత బాగుంటుందమ్మా. మనస్సంకల్పిత సిద్ధిరస్తు. మీకు ఎడమ చేతిలో కుంకుమ భరణి పట్టుకొని ఉంటుంది, ఎడమ చేతిలో కుంకుమ భరణి, ఓకేనా? కుడి చేతిలో ఖడ్గము, మర్చిపోకమ్మా. మీ ఇలవేలుపు కదా ఎల్లమ్మ తల్లి, చాలా గొప్ప తల్లి అమ్మ, ఆమెను మర్చిపోవద్దు ఎప్పుడు. మీకు మంచి ఉద్యోగం వస్తుంది తల్లి. మీరేం చేయండి అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి ఎల్లమ్మ దేవాలయంలో మంగళవారం రోజు 18 నిమ్మకాయలు దండగా చక్కగా తయారు చేసి అమ్మవారికి సమర్పించి బెల్లం పాయసం నైవేద్యం పెట్టండి. నీకు మంచి ఉద్యోగం వస్తుంది తల్లి, గొప్ప స్థానంలో ఉంటావు, నీ కాళ్ళ మీద నిలబడతావు, నువ్వు 10 మందికి సహాయం చేస్తావు. జై గురుదత్త. గురుగారు నెక్స్ట్ కాల్తో కూడా మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అమ్మా, నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అక్క గురించి. నక్షత్రం తెలుసా? గురువు గారితో మాట్లాడతాను. మాట్లాడండి అమ్మా. అడగండి తల్లి. శ్రీ గురుదత్త, జయ గురుదత్త. గురువు గారు నమస్కారం అండి. నమస్తే నమస్తే, జై గురుదత్త. అడగండి అమ్మా. గురువు గారు, మేము 5 అక్క చెల్లెళ్ళాం గురువు గారు. ఓకే. హైదరాబాద్ నుండి మాట్లాడి మా అక్క పెద్దక్క గురువు గారు. మా పెద్దక్క అందరికి బాగా చిన్నప్పటి నుంచి అందరికి మేలు చేసింది గురువు గారు. అన్ని విధాల పైస సహాయం, చేత సహాయం అన్ని విధాలు చేసింది గురువు గారు. ఓకే. ఇప్పుడు అందరూ అక్క చెల్లెండ్రు, తమ్ముడు అందరూ ఆమెను దూరం చేసిండ్రు. ఆమె ఒంటరిగా అయిపోయి బాగా బాధలో ఉంటుంది గురువు గారు. దానికి పరిష్కారం ఎట్లా, ఏంది, అసలు అందరికీ అన్ని విధాలు చేసింది గురువు గారు. ఇప్పుడు సమాజంలో అందరికీ అన్ని చేస్తే అందరు కలిసి ఆమెను దూరం చేశారు, అంతే కదా? అంతే గురువు గారు, అందరు కలిసి ఆమెను ఒంటరిగా చేసింది. ఆమె బాధ, చాలా బాధ తట్టుకోలేకపోతుంది గురువు గారు. అన్ని విధాలు చేసింది. పైసా లేనప్పుడు కూడా ఆమె ₹1 ఉంటే అందులోకి 90 పైసలు అందరికి పెట్టింది గురువు గారు. ఆమె 10 పైసలు ఆ విధంగా చేసింది. ఆమె ఇంట్లో ఉండి చదువుకున్నారు, ఆమె ఇంట్లో ఉండి తిన్నారు, చేసిండ్రు, అన్ని విధాలు అందరికి చేసింది. వాళ్ళ పిల్లలు చెల్లెళ్ళ పిల్లలకు అందరికి అన్ని విధాలు చేసింది గురువు గారు. మరి ఆమెకి ఎట్లా, ఆమెకు పాపం ఇంకా చాలా బాధపడుతుంది. అందరికి చేసిన, అందరు దూరం చేసిండ్రు. మాట్లాడట్లేదు, పోవట్లేదు, రావట్లేదు, ఆమె రమ్మనట్లేదు. ఏం గోత్రం ఏందమ్మ వాళ్ళది? పసుపునోళ్ళ గోత్రం. ఎక్కడ ఉంటుంది అమ్మగారు? హైదరాబాద్, రామంతాపూర్లో ఉంటుంది. సరే, నేను ఒక టెంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వెళ్ళి దండం పెట్టుకొని రమ్మనండి. అక్కడ ఏమి ఇవ్వాలనో అది ఇవ్వండి, చెప్తాను. భూలక్ష్మి అమ్మవారి దేవాలయం. భూలక్ష్మి ఎక్కడ ఉంటుందంటే, మీకు హిమాయత్ నగర్ ఐడియా ఉందా? నారాయణగూడ బ్రిడ్జి కింద. బ్రిడ్జి కింద ఉన్న దేవాలయము. అందులో ఒక్కసారి అమ్మకు పాదాలకు మోకరిల్లి ఆ సమస్య అమ్మకు చెప్పి రమ్మనండి. మీకు అతి తొందరగా శుభ ఫలితాలు ఆమె విషయంలో, మీరు మీ విషయంలో ఆమె స్వీకరిస్తారు. శుభం. జై గురుగారు. అమ్మా, ఆమె పోలేకున్నా మేము పోవచ్చా గురుగారు? మేము పోయి దండం పెట్టుకోవచ్చు ఆమె తరఫున? ఒకవేళ ఆమెకు వసతి ఉంటే వెళ్ళమనండి, లేదా మీరు వెళ్ళండి. ఆమె మంచి కోరే వాళ్ళు కాబట్టి మీరు కూడా వెళ్ళొచ్చు. జై గురుదత్త. నెక్స్ట్ కాల్తో కూడా మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మా పేరు శివలక్ష్మి మేడం, కర్నూలు జిల్లా మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించి మేడం. నక్షత్రం చెప్పండి అమ్మా. నక్షత్రం తెలియదు మేడం, పేరు పైన. గురుగారితో మాట్లాడండి. ఆశీర్వచనాలమ్మా. నమస్కారం గురుజీ, పాదాలకి ఎదుర్కొండి నమస్కారాలు గురుజీ. మన పెద్ద గురువు గారికి, మన పీఠం వాళ్ళకి అందరికి నమస్కారం గురుజీ. ఇప్పుడు మీ ఆయన నక్షత్రం తెలియదు, పేరు పైన చూడాలి. నువ్వు పేరు ఎట్లా చెప్తావు? మా పేరు లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి మరో పేరు పిలుస్తారు కదా గురుజీ. ఏం చేస్తుంటారు మీ వారు? కూలి పని గురుజీ, పొలంలో. ఓకే. ఎక్కడుంటారమ్మా? కర్నూలు జిల్లా మేడం. రెప్పుల తోట అమ్మాయిని గురువు గారు. నేను గుర్తుపట్టాను. బాగున్నారా? బాగున్నాం గురువు గారు, మీరు బాగున్నారా? బాగున్నాం తల్లి, బాగున్నాం. పువ్వులు ఎలా? పువ్వులు పంపివా? వస్తున్నాయి గురువు గారు. ఇప్పుడు వస్తున్నాయా? దండి వస్తున్నాయి. దండి వస్తున్నాయా?
అదండి వస్తున్నాయి. గుండె మల్లెలు తగ్గిపోతున్నాయి, అవి సన్న జాజీలు వస్తున్నాయి గురుగారు. మేము స్టార్ట్ అవుతున్నాయి మళ్ళీ. సంతోషం. కైలాసపురానికి పంపించండి ఒకసారి. మేమే రావాలనుకుంటున్నాం గురుగారు. దేవుని అనుగ్రహం మాకు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు లేదో మేము రావాలనుకుంటున్నా కానీ గురువు గారు నాకు అవకాశం ఉందో లేదో. తప్పకుండా మీకు అవకాశం ఉంది. 100కు 100% మీరు కైలాసపురంకి వస్తారు. మల్లెపూలు తీసుకొని వస్తారు. రావాలా నా చేతులారా నేను తెచ్చి దేవుని సమర్పించుకోవాలనుకుంటున్నాను గురుగారు. నాకు తెచ్చిన కాడికి మీరు రండమ్మా. ఎందు గురించి వస్తే మీ కుటుంబానికి సంబంధించిన పరిహారము అక్కడనే చెప్పేస్తాను, అక్కడనే చేపిస్తాను, అక్కడనే అందరికీ కంకణాలు కూడా ఇస్తాను. సరేనా? మా వారి గురించి అడిగినా కదా. ఓకే. ఇప్పుడు మీ వారు కొంత మార్పు చేర్పులలో శుభ ఫలితాలు రావాలంటే నేనేమంటున్నానంటే కైలాసపురంలో పూజ చేసి కంకణాలు ఇస్తాను, రండి అంటున్నాను. సరే సరే గురుగారు. అదే కొద్దిగా మందు కూడా ఇస్తా అన్నారు కదా గురుగారు. నేను వారానికి ఒకసారి పీఠానికి ఫోన్ చేస్తున్నాను. మీరు ఇప్పుడు పీఠానికి ఫోన్ చేసినా కూడా మీరు రావాలమ్మా. మందు తీసుకెళ్ళడానికి కూడా రావాలి. రావాలి. అదే అదే అట్లానే ఇస్తా అన్నారు కదా అని. రండి 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 తల్లి, రండి అమ్మా, తప్పకుండా రండి. జై గురుదత్త. ఎప్పుడు రావాలి? నెక్స్ట్ కాల్తో కూడా మాట్లాడదాం గురువుగారు. హలో, నమస్తే అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నిజామాబాద్ నుంచి అండి. నా పేరు లావణ్య. లావణ్య గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పాప గురించి అండి. నక్షత్రం చెప్పండి. ఉత్తరా నక్షత్రం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. చెప్పండి. 6వ తారీఖు 3వ నెల 1996. టైం అమ్మా? టైము ఉదయం 6:30 అండి. ఎక్కడ జన్మించారు? నిజామాబాద్లో. గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. జై గురుదత్త. గురుగారు శ్రీ గురుదత్త, మీ పాదాలకి శతకోటి వందనాలు. శివార్పణం శివార్పణం. మహాదేవుడికి వెళ్ళిపోయాయి మీ నమస్కారాలు. బుధవారమా అమ్మాయి జన్మించింది? అవును అవును గురువుగారు. పాల్గొన మాసము, యువనామ సంవత్సరము, ఉత్తరా నక్షత్రము, సింహరాశి, కుంభలగ్నము, పాడ్యమి, కృష్ణపక్షము. ఏం తెలుసుకోవాలి? అమ్మాయి పెళ్లి గురించి గురువుగారు ఇంతకుముందు చేశాము. ఓకే. అయితే పాల్గొన మాసంలో పసుపు కుంకుమ అమ్మవారికి, తులసి దళం అయ్యగారికి ఇవ్వమని చెప్పారు. అవునమ్మా. అయిపోతుంది అని అన్నారు గురువు గారు. ఓకే. ఇంకా ఏం రాలేవండి, అదే చూస్తున్నాము. అంటే పాల్గొన మాసంలో మీరు ఇచ్చిన తర్వాత సంబంధాలు వచ్చాయా? అంటే అంటే వస్తున్నాయి గురువు గారు, వచ్చినట్టే వస్తున్నాయి కానీ అవి ఏం సెట్ అవ్వట్లేదు. అమ్మగారు నేను ఒక మాట అడుగుతున్నాను. అంటే అంటే వస్తున్నాయి అది కాదు, వస్తున్నాయా లేవా? అంటే మీతో మాట్లాడడానికి కొంచెం భయం వేస్తుంది గురువు గారు. నాకు కొంచెం ఎక్కువ టెన్షన్ అవుతుంది. చాలా మంది అలాగే అంటారు సౌమ్య గారు. అదేందో తెలియదు. మీరు మాకు దేవునితో సమానం అండి, మీతో మాట్లాడడం మాకు ఏదో కొంచెం ఇట్లా. ఎందుకంటే సౌమ్య గారు మీరు ఎప్పుడు భయపడరు? ఆమె రోజు మాట్లాడుతుంది కదా గురువు గారు మీతో. అట్లేం లేదమ్మా, మీరు మాకు ఆడపడుచులతో సమానము కాబట్టి మీరు ధైర్యంగా మాట్లాడొచ్చు. కాకపోతే అన్ని ప్రశ్నలు ఒకసారి అడిగి విసిగించొద్దు, అంతే నేను కోరుకునేది. అంతే కదమ్మా? ఏమి కాదు, సంబంధాలు వస్తున్నాయి. నేను చెప్పిన పరిహారం సూపరు. మీరు ఒక పని చేయండి, మన కైలాసపురంలో ముడుపు పూజా కార్యక్రమం జరుగుతుంది కదా, ఒక్కసారి పాలు పంచుకోండి అందులో. గురుగారు అంటే అమ్మాయికి ఎటువంటి ఏం లేదు కదా అండి? ఏ జాతకరీత్యా కుజదోషం అనేది కొంతవరకు ఉంది, కానీ ఉత్తరా నక్షత్రంలో జన్మించిన వారికి ఇబ్బందులు రావు. ఉత్తరా నక్షత్రంలో జన్మించింది కాబట్టి ఖచ్చితంగా వారికి కుజదోషం ఉన్నా కూడా వర్తించదు, పెద్ద ప్రభావం ఏం చూపెట్టదు. నేను లక్ష్మీదేవికి పసుపు కుంకుమ, విష్ణుమూర్తికి తులసి దళాలు ఇవి చెప్పింది పరిష్కారం సూపర్. ఆ తర్వాత మీకు కొన్ని సంబంధాలు వస్తున్నాయి, కరెక్ట్గా సెట్ అవ్వటం లేదని అంటున్నారు. కాబట్టి మీకు నాకు తెలిసి ఈ 60 రోజులలో మీకు సెట్ అవుతుంది విషయము. ఏది వివాహం విషయంలో ఒక్కసారి ముడుపు పూజలో పాలు పంచుకోండి. జై గురుదత్త. గురుగారు ప్రతిరోజు లాగానే చక్కని ఆధ్యాత్మిక విషయాలు తెలియజేస్తూనే కాలేజ్ కూడా వారి జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహారాలు అందించారు. ధన్యవాదములు గురుగారు. ప్రియ భగవద్బంధువులకు అనేక మంగళాశాసనములు, ఆశీర్వచనములు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. జై జవాన్, జై కిసాన్. ఇదండి వాల్టి శతమానం భౌతి కార్యక్రమం. తిరిగి రేపటి శతమానం భౌతి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.